ఇక జూన్ 3 నాటి భద్రత తనకు కల్పించాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు 2 సార్లుగా జరిగిన విచారణలో హైకోర్టు ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కేసు విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. జగన్ కాన్వాయ్లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి ఉన్న మరమ్మతులు చేయిస్తున్నామని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు హామీ ఇచ్చారు. తనను అంతమొందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, అందువల్ల తనకు జూన్ 3వ తేదీ నాటి భద్రతను పునరుద్దరించాలని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై 2018లో జరిగిన కోడికత్తి దాడి కేసుతో పాటు 2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా విజయవాడ సింగ్ నగర్ లో జరిగిన రాయి దాడి కేసును ప్రస్తావించి తనకు భద్రత కల్పించాలని కోరారు. ఈ పిటిషన్ బుధవారం విచారణకు వచ్చింది. జగన్ తరపున సీనియర్ న్యాయవాది మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. జగన్ కు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం పనిచేయడం లేదన్నారు శ్రీరామ్ సుబ్రహ్మణ్యం. అనేక మరమ్మతులున్నాయని, అందువల్ల మరో వాహనాన్ని సమకూర్చాలని కోరారు. అదేవిధంగా జగన్ కాన్వాయ్లో జామర్ వాహనాన్ని కూడా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. ఎస్ఆర్సీ సిఫార్సుల ప్రకారం భద్రత కల్పిస్తామని వివరించారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చడం, జామర్ వాహనాన్ని ఏర్పాటు చేయడం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని అడిగి తాను సమాచారం కోర్టుకు అందిస్తానని దమ్మాలపాటి విన్నవించారు. దీంతో కేసు విచారణను హైకోర్టు మధ్యాహ్నం 2:15 వాయిదా వేసింది. తిరిగి కోర్టు ప్రారంభమైన వెంటనే అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. జగన్ కాన్వాయ్లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి మరమ్మతులు ఇప్పటికే చేయిస్తున్నామని, అప్పటి వరకు ప్రత్యామ్నాయ వాహనాన్ని ఏర్పాటు చేస్తామని కోర్టుకు నివేదించారు. అదేవిధంగా కాన్వాయ్లో జామర్ వాహనాన్ని అవసరమైన సందర్భాల్లో మాత్రమే ఉంచుతామని, నిబంధనలు ఇవే చెబుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు వెళ్లిన సమయంలో మాత్రమే జామర్ వాహనాన్ని ఏర్పాటు చేస్తామని అడ్వకేట్ జనరల్ తెలిపారు. భద్రతా నిబంధనల మేరకే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక జగన్ కు ఈ ఏడాది జూన్ 3వ తేదీ నాటి భద్రత పునరుద్దరించే అంశంపై ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కేసు విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో వైఎస్ వివేక కుమార్తె సునీత రెడ్డి భేటీ అయ్యారు. తన తండ్రి హత్య కేసుకు సంబంధించిన అంశాలపై ఎస్పీతో ఆమె చర్చించారు. సీబీఐకి గత పోలీసులు సహకరించలేదని సునీత ఆరోపించారు. హంతకులకు స్థానిక పోలీసులు అండగా నిలిచారని వివరించారు. హత్య కేసును నీరుగార్చేందుకు స్థానిక పోలీసులు ప్రయత్నించారని ఆమె ఆక్షేపించారు.